ఒబెసిటీ అలాంగ్ విత్ దట్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. అంటే సపోజ్ ఒక వ్యక్తికి స్టార్ హాస్పిటల్ తరఫున కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2026ని ప్రజలందరూ ఇయర్ ఆఫ్ హీలింగ్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్ అనే దాన్ని కాన్సెప్ట్ తోటి దేర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్ అందరూ చదువుకొని మీ అందరూ పాటించి హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్లస్ హ్యాపీ క్రిస్టమస్. సో మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న కొంది లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే క్రానిక్ లివర్ డిసీజెస్ అంటాం అన్నమాట. యూజువల్గా ఒక 10 years ముందు లివర్ ప్రాబ్లమ్స్ అంటే ఏదో ఒక వైరస్ వల్ల వచ్చే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ వీటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల క్రానిక్ లివర్ సిరోసిస్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో సమ్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట, ఏవైతే వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ, డయాబెటీస్ అంటే షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, అండ్ ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ వీటి వల్ల ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే జబ్బు వల్ల చాలామంది ఎక్కువ మంది బాధపడుతున్నారు. అండ్ మామూలుగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో 90% మందికి కూడా వాళ్ళకి ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నదనే విషయమే తెలియదు. దీన్ని ఎలా ఎర్లీ స్టేజ్లో గుర్తించుకోవచ్చు అంటే, మనం హై రిస్క్ పేషెంట్స్ అంటాము. అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉన్నా కానీ, బ్లడ్ ప్రెషర్ ఉన్నా కానీ, లేకుంటే ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ, ఎవరికైతే రిపీటెడ్గా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ వస్తాయో వాళ్ళందరూ కూడా ఇయర్లీ ఒకసారి వాళ్ళ కిడ్నీ ఎలా పనిచేస్తుంది అంటే ఎస్టిమేటెడ్ GFR అనే టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్ చేసుకోవాలి. అలాగే యూరిన్లో ప్రోటీన్ కానీ బ్లడ్ కానీ పోతుందా అనేది టెస్ట్ చేసుకోవాలి. సపోజ్ ఎస్టిమేటెడ్ GFR కనుక మనకు 70 ml/min కంటే తక్కువగా ఉన్నా కానీ, ఆర్ యూరిన్లో బ్లడ్ కానీ ప్రోటీన్ కానీ పోతున్నట్టు ఏది ఉంటే దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని ట్రీట్ చేయగలిగితే వాళ్ళు చివరి స్టేజ్ అయిన ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి పోకుండా ఉంటారు.